ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్యన రేపు 4వ టెస్ట్ మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా జరగబోతుంది. అయితే ఈ వీడియోలో మనం ఆ మ్యాచ్ కి సంబంధించిన ప్రివ్యూ అలానే బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందు మనం బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇంకా కొన్ని దేశాలలో క్రిస్మస్ తర్వాత జరిగే రోజునే బాక్సింగ్ డే అంటారు. ఆ రోజు ఆ కంట్రీ మొత్తానికి అందరికి హాలిడే ఇస్తారు. అలాగే బాక్సుల్ని ప్యాక్ చేసి పేదవాళ్ళకి ఇస్తారు. అట్లనే ఈ మ్యాచ్ ఆ రోజు జరిగే మ్యాచ్ కాబట్టి దానికి బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అని పేరు వస్తుంది. ఈ బాక్సింగ్ డే ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ ఆడుతుంటే మెల్బోర్న్ స్టేడియం వేదికగా జరుగుతుంది. అలానే ఈసారి బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ మన ఇండియా ఆడబోతుంది. ఇదైతే బాక్సింగ్ డే గురించి వివరాలు. ఇంకా మనం మ్యాచ్ ప్రివ్యూ గురించి మాట్లాడుకుందాం. పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చేస్తే మెల్బోర్న్ స్టేడియంలో బౌలర్లకి ఫాస్ట్ బౌలర్లకే ఎక్కువ వికెట్లు ఉన్నాయి. 85% దాకా ఫాస్ట్ బౌలర్లకే వికెట్లు పడుతున్నాయి. స్పిన్నర్లు ఉన్నా కానీ స్పిన్నర్లు ప్లేలోకి అంత ఎక్కువగా రారు. ఇదైతే మంచి బౌలింగ్ వికెట్ అని చెప్పుకోవచ్చు ఫాస్ట్ బౌలర్స్ కి. అలాగే స్టేడియంలో 116 టెస్ట్ మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 57 సార్లు గెలిచింది. చేస్ చేసిన టీం 42 సార్లు గెలిచింది. 17 సార్లు మ్యాచ్ డ్రా అయింది. అలాగే ఈ స్టేడియంలో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ విషయానికి వచ్చేస్తే 307. సెకండ్ ఇన్నింగ్స్ లో యావరేజ్ స్కోర్ విషయానికి వచ్చేస్తే 312. ఇంకా థర్డ్ ఇన్నింగ్స్ లో ఈ పిచ్ లో యావరేజ్ స్కోర్ విషయానికి వచ్చేస్తే 252. ఇంకా లాస్ట్ లో ఫోర్త్ ఇన్నింగ్స్ లో యావరేజ్ స్కోర్ విషయానికి వచ్చేస్తే 172. ఈ స్టాట్స్ చూస్తుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్ కే మంచి అడ్వాంటేజ్ ఉంటుందని తెలుస్తుంది మనకి. ఇంకా ఇప్పుడు ఆస్ట్రేలియా ప్లేయింగ్ లెవెల్ విషయానికి వచ్చేస్తే కేవలం 2 చేంజ్లే జరిగాయి. ఆ 2 చేంజ్లు ఏంటి అని అంటే ఓపెనర్ గా శామ్ కోస్టాస్ అలాగే హేజల్వుడ్ కి రీప్లేస్మెంట్ గా స్కాట్ బోలాండ్ ని తెచ్చారు. ముందుగా మనం శామ్ కోస్టాస్ విషయానికి వచ్చేస్తే ఇతను ఒక అగ్రెసివ్ బ్యాటర్. రీసెంట్ గా జరిగిన పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో కూడా ఇండియాకి అగెన్స్ట్ గా అగ్రెసివ్ గా ఆడాడు. అలానే కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి ట్రావిస్ హెడ్ కి ఇంజరీ అయింది, ఆడలేడు అని. కానీ ట్రావిస్ హెడ్ అయితే ఈ 4వ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు, ప్లేయింగ్ లెవెల్లో ఉన్నాడు. ఆస్ట్రేలియా అయితే అఫీషియల్ గా ఇది అనౌన్స్ చేసింది. ఇప్పుడు మనం ఇండియా ప్లేయింగ్ లెవెల్ చూసుకుందాం. ఇండియా ప్లేయింగ్ లెవెల్లో కూడా 2 మార్పులు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అవి ఏంటిదనంటే మొదటిది రోహిత్ శర్మ 6వ ప్లేస్ లో విఫలమైతూ వచ్చాడు. అయితే ఇప్పుడు రోహిత్ శర్మని ఓపెనర్ గా పంపించబోతుంది టీమిండియా. కొంతమంది నితీష్ కుమార్ రెడ్డిని డ్రాప్ చేస్తారు అంటున్నారు. కానీ ఈ బీజీటీలో టాప్ ఆర్డర్ కన్నా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తూ వచ్చాడు. నితీష్ కుమార్ రెడ్డిని అయితే టీమిండియా డ్రాప్ చేయదు. నా దృష్టిలో అయితే శుభ్మన్ గిల్ ని డ్రాప్ చేసి రోహిత్ శర్మని ఓపెనర్ గా తెచ్చి కేఎల్ రాహుల్ ని 3rd పొజిషన్ లో ఆడిచ్చి అలానే వాషింగ్టన్ సుందర్ ని కూడా తెస్తారు. ఇట్లా అయితే టీమిండియా స్క్వాడ్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇంకా మ్యాచ్ టైమింగ్స్ విషయానికి వచ్చేస్తే టాస్ అయితే 4:30కి వస్తుంది. అలాగే మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైం విషయానికి వచ్చేస్తే ఫస్ట్ సెషన్ 5 AM నుంచి 7 AM వరకు వస్తుంది. ఆ తర్వాత సెకండ్ సెషన్ విషయానికి వచ్చేస్తే 7:40 AM నుంచి 9:40 AM వరకు వస్తుంది. ఇంకా థర్డ్ సెషన్ విషయానికి వచ్చేస్తే 10 AM నుంచి 12 PM వరకు ఉంటుంది. మన టీమిండియా WTC ఫైనల్ కి చేరుకోవాలి అని అంటే ఈ మ్యాచ్ గెలిచి 5th టెస్ట్ మ్యాచ్ కూడా గెలవాలి. అప్పుడు డైరెక్ట్ గా మన టీమిండియా ఏ టీం మీద ఆధారపడకుండా ఫైనల్కి వెళ్ళిపోతుంది. మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం టీమిండియా గెలవాలని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.